హాయ్ ఫ్రెండ్స్, 2026 ఏప్రిల్ నెల నుంచి మన దేశంలో జనాభా లెక్కలు తిరిగి కేంద్ర జనాభా లెక్కలు సెన్సస్ మళ్ళా తీసుకోబోతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. మనకు 10 సంవత్సరాలకు ఒకసారి అంటే 2021లో జరగాలి. సో అప్పుడు కోవిడ్ కారణంగా జరగలేదన్నాడు. అలాగ వాయిదాలు పడుతూ ఇప్పటికీ సరే. ఇక్కడ మెయిన్గా మన ఉద్దేశం ఏంటంటే ఈ జనాభా లెక్కల సేకరణ తర్వాత చట్టసభల్లో మనకు అసెంబ్లీ అండ్ పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్యను పెంచాలా అనేది ప్రభుత్వ నిర్ణయం. ఇప్పుడు ఉన్న సంఖ్యకు ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. మనకు ఈ పార్లమెంట్లో 549, 550 మా లెక్క అయితే ఈసారి 1200 వరకు ఎంపీలు వస్తారు. అలాగే మనకు వివిధ రాష్ట్రాల్లో సంఖ్య కూడా వేలల్లో పెరుగుతూ ఉంటుంది. సో ఈ సందర్భంగా మనము చెప్పదలుచుకున్నది ఏంటంటే చట్టసభల్లో చట్టాలు చేయడానికి కనీస జ్ఞానము, కనీస ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను మనం ఒక డిగ్రీ కూడా లేకుండా వాళ్ళు ఏం చట్టాలు చేస్తారు? వాళ్ళకేమి మనకు ఈ పార్లమెంటుకు కనీసం డిగ్రీ అయినా ఉండాలి. సో అసెంబ్లీకి ఇంటర్మీడియట్ పెట్టండి, పర్వాలేదు. అంతేగాని చట్టసభల్లో చట్టం చేయడానికి కావలసిన పరిజ్ఞానము తర్వాత అది లేకుండా వాళ్ళు చట్టసభల్లో ఏ రకమైన చట్టాలు చేస్తారని మనం ప్రజలు వాళ్ళను మనం ఎన్నుకొని పంపాలా అని చాలామంది మనసుల్లో ఈ మధ్య వస్తున్న ఆలోచన. దాన్ని మీకు షేర్ చేస్తున్నాను. మీరు విని కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.